ఇప్పుడు రోటి బండ తండాలో ఉన్నాము. ఇక్కడ మనకు మహిళలు ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందనేది. చెప్పమ్మా, మరి మీ భూములు కావాలంటున్నారు, మీ ఇల్లు కూడా పోతాయి అంటున్నారు కదా, మరి మీరు ఏం చెప్తారు చెప్పు? మీకేమైనా పైసలు ఇస్తామన్నారా, లేకపోతే దీనికి ఇది కాకుండా ఇల్లులు కట్టిస్తామన్నారా, ఏమన్నా మీకు చెప్పిరా? నాకు చెప్పలేరు. మాకు ఇల్లు, మా ఇల్లు పోకూడదు, మాకు భూములు పోకూడదు, మేము ఇయ్యమని మాట్లాడినాము, కానీ మీటింగ్ చేసినాము. అవును, ఏం జరిగింది? అలా మన మీటింగ్ పోయినామను మేము ఆడ వికారాబాద్ పోయినాము. ఏమన్నారు వికారాబాద్ పోతే? మేము భూములు ఇయ్యమని చెప్పి వచ్చినాము. మాకు ఏం చెప్పలేడు సమాధానం. తీసుకోమని ఏం చెప్పలేదు, ఏం చెప్పలేడు అసలు. మేము తీసుకుంటామనలేడు, మేము తీసుకుంటాలేమని అనలేడు. మేము ఇయ్యమని మేము సిద్ధం ఉండము. కానీ ముఖ్యమంత్రి తమ్ముడు ఏం చెప్తుండే, తిరుపతి రెడ్డి, మేము ఎట్టయినా భూములు తీసుకుంటాం, వాళ్ళు ఇయ్యనిక సిద్ధంగా ఉన్నారు అన్నాడు. మీరు ఇష్టంగానే ఉన్నారట ఇయ్యనిక? మేము ఇయ్యము, మేము ఇయ్యనికి సిద్ధమే లేము అసలు. మరి తిరుపతి రెడ్డి వద్ద మేము మీటింగ్ గురించి 10 సార్లు పోయినాము, మాకెందుకు గెలవలేడు? ఒక్కసారి కూడా గెలవలేడు. మరి మేము నిన్న జగడం కావాలి, అందరికి జైల్లో వేయాలి, పట్టుకోపోయినాక తిరుపతి రెడ్డి దొంగతనం లేక వచ్చి మీటింగ్ చేసిపోతే ఎవరన్నా సిద్ధమా? అది మిమ్మల్ని పిలిచిరా మీటింగ్? పిలవలేరు. నేను తీసుకుంటా భూమి అని అన్నట్టు మేము ఈయనకి సిద్ధం లేము కదా, ఈయనకి సిద్ధమే లేము. మా పానం పోతే కానీ ఈయనకి సిద్ధం లేదు. వాళ్ళు తప్పుగా చెప్తున్నారా, మా అబద్ధం చెప్తున్నారు, మీరు ఇష్టంగా ఉన్నారు, మీరు ఇష్టపడుతున్నారు అని మాట్లాడుతున్నారు. లేదు, మేము అసలు మాకు ఇష్టం లేదు, మేము ఈయనకి సిద్ధం లేము. మాకు ప్యాటరీ అవసరం లేదు, అవసరం లేదు. అందుకొరకు మేము ఇంతగానం పోరాడుతున్నాము. మీ ఊర్ల నుంచి ఎంతమంది పోయారమ్మ జైలుకి? ఎంతమంది వచ్చిరా? పోలీసు వాళ్ళు వచ్చిరా? చాలా మంది వచ్చిండ్రు. మా ఊరు నుంచి అపోదు 1 గంటలకు పోలీసు వచ్చిండ్రు. పోలీసు వదిలి లైట్ బంద్ చేసిండ్రు. ధనాధన్ వచ్చిండ్రు. వచ్చి ధనాధన్ తలుపు కొట్టిండ్రు. ఆడోళ్ళం ఉండము, ఉన్న మాకు ఇంత వస్తారని మాకు తెలుసా? మాకు తెలియదు. మేము సిద్ధంగా తిన్నాము, పండుకున్నాము. చిన్న పిల్లలు ఉంటారు, బెదురుకుంటారు. మాకు ఇంత దొంగతనం ఎందుకు? ఆయపకు దొంగతనం లేక ఈడుస్తారే మా ఆయప? ఇడిచేటోడు సదరుగా పొద్దుగల ఇడిచేడుతుండే, పొద్దుగల పట్టుకోపోయేడుతుండే. మరి అర్ధరాత్రికి ఇడిసేది ఏం లేక? మీరేమన్నారు? అర్ధరాత్రి పోలీసు వాళ్ళు వస్తే మీరేమన్నారు? మేమేమన్నాము? దర్వాజా కొడితే తీసేసినాము. ఎవరు అన్నాము, తీసినాము. తీయండి అంటే తీసినాము. తీస్తే ఇల్లు అంతా చెక్ చేసిండు. చెక్ చేస్తే చూసుకోండి ఏముంటాయి. చెక్ చేస్తే ఇంట్లో ఏమున్నాయని చెక్ చేసి మొగోళ్ళు ఉన్నారని. అయితే నా మొగడు చచ్చిపోయి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు అయింది మొగడు చచ్చిపోయి. చిన్న తానంలా చచ్చిపోతే నేను చచ్చిపోతే మా అత్త మామల వద్ద ఉండి కష్టం చేసి చిన్న ఇల్లు కట్టుకొని ఇగో ఇట్లనే తీసుకుంటా పోతుంటాం. ఇంకేం చేయాలి? ఇన్నిగానం పోలీసులు, ఇల్లుకు 10 పోలీసులు 20 పోలీసులు జోరితే అదేం పద్ధతే? పొద్దున రావచ్చు, ఏముంది, పొద్దున పూటైనా రావచ్చు. బెదరారు. వచ్చి ఇక మా ఇంట్లో కొట్టింట్లు తెరవమన్నారు. చిన్న పెద్ద మా సంసారం దొంగల పనికి వచ్చిండ్రా వాళ్ళు? దొంగల పనికి వచ్చిండ్రా? ఎందుకు అట్లా గౌరదానం ఎందుకు? వాళ్ళది ఎందుకు? మా భూమి గుంజుకుంటారు, మళ్ళా మా మీదనే ఇంత గౌరదానమా? చేయకూడదు కదా. మేము ఇయ్యమని అంటే కూడా మా వద్ద మీరే వస్తారు కరెక్ట్, మా పేదలకు ఇబ్బంది పెట్టేది కరెక్ట్, మళ్ళీ ఈ పేదల మీద పోలీసు ఈడ్చేది కరెక్టేనా వాళ్ళది? ఇది పద్ధతేనా? పెద్దోడు ఉన్నాడంట, ఆపదు ఓట్లు వేయండి అని కాలు మొక్కిండు, ఏళ్ళు మొక్కిండు. ఇంకా ఏమో పైసలని 2,000 ఇస్తామని అన్నారు. పెన్షన్ 4,000 ఇస్తామని అన్నాడు. చేసిండా? ఏం పని చేసిండు ఆయప్ప? ఈ భూముల కొరకే పని చేసిండా? అది అందుకొరకు నేను పెద్దగా అవుతా అని చేసిండా? పేదోళ్ళ భూమి ఆరుతామని చేసిండా? ఎందుకు చేసిండు అట్లా? పేదోళ్ళకి ఎందుకు చంపుతున్నాడు? దినం నుంచి
పొట్టకు తిండి తిందామంటే తిండి పోతలేదు, తిండి పోతలేదు. పరిస్థితి బేకార్ అవుతుండది. చిన్న చిన్న పిల్లలు ఉండరు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు మా అత్త పేరు మీద 3 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు ఆ 3 ఎకరాల భూమి తీసుకొని మరి మీకు 10 లక్షలు 15 లక్షలు ఇస్తే మరి ఊరుకుంటారా మీరు? మేము ఊరుకుంటాము. మేము ఈయనకి సిద్ధమే లేము, మా పానం పోతేవాయ్. కానీ బలవంతంగా గుంజుకుంటామని చెప్తుండే కదా వాళ్ళ తమ్ముడు చెప్తుండే. అందరికి వచ్చి ఏమన్నా బాములేసి ఒక్కరికి ఒక్కరు గండ్లా పడకుండా చంపేసి అందరికి చంపేయాలి. చంపేసి తీసుకుంటామంటే తీసుకొని ఎట్లా తీసుకుంటారు? మేము ఉన్నాగా ఎట్లా తీసుకుంటాడు? మేము ఈయనకి సిద్ధం లేదు, వాడు ఎట్లా తీసుకుంటాడు? ఆడు మీటింగ్ వచ్చిండు, మరి మీటింగ్ వస్తే మేము మీటింగ్ చేస్తుండా, మీరు రాండి అని మాకు చెప్పిండ్రా? దొంగతనం మీటింగ్ చేస్తే ఎవరు ఇస్తారు? మేము ఈయనకి సిద్ధం లేదు, భూమి ఈయనకి సిద్ధం లేదే మేము కొట్లాట అయింది. పోనీ ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నారు, ఈ ఇండ్లను కూడా అంటే భూములే కాదు ఇండ్లను కూడా గుంజుకుంటామని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళ మాటలు వాళ్ళ బాధ వాళ్ళకి ఏం చెప్తారో అర్థమవుతుంది కదా. సాక్షాత్తు ఏదైతే తండా ఉందో ఆ తండాకు వస్తే తండలో ఉన్న ఆడోళ్ళు అర్ధరాత్రి పూట 100 మంది పోలీసులు 1 గంటకు రాకపోతే పొద్దున్నే వస్తే ఏమైంది? మాకేమో ఓట్లేమో కాళ్ళు ఏళ్ళు మొక్కి ఓట్లు వేయించుకొని ఇప్పుడేమో మా భూమిని లాక్కుంటామా అంటున్నారు. చెప్పమ్మా నీ పేరు చెప్పు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు పోనీ రాత్రి? ఆ రోజు 500 పోలీసు ఇడిచినారని అన్నారు, పోలీసులే అన్నారు. ఏమన్నారు అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది చెప్పు. ఎన్ని గంటలకు వచ్చి? మీ మొగోళ్ళు ఏడ ఉన్నారు, మీ పిల్లలు ఏడ ఉన్నారు అని కోటడి ఇల్లు అంతా చూసినారు. చూసుకోండి అమ్మ అప్ప, మా పిల్లలు లేరు మహారాష్ట్రలో ఉండారని చెప్పిన. మా పిల్లలు లేరు మహారాష్ట్రలో ఉండరు, నేను ఒకదాన్న మా మన్మళ్ళు ఉండరు, నా మొగడు చచ్చిపోయిన ఆ పోటు చూడని అన్న. ఇంకేమందు ఈ తండాలో 20 ఆడపిల్లలు ఉండరు, మొగన్ లేని ఓషోషలు. అట్లా రావద్దు కదా, అర్ధరాత్రి పూట అట్లా వస్తే ఏం బుగులు లేవా? మరి ఇప్పుడు ఏమో భూములు తీసుకుంటాము, మరి మీ ఇండ్లు తీసుకుంటాము అని అంటారు. మళ్ళీ మీరు ఇయ్యనిక ఇష్టంగా ఉన్నారనేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి చెప్తున్నాడు. మొన్న వచ్చి మీటింగ్ పెట్టిండు, మీరంటే ఇష్టంగానే ఉన్నారని చెప్తున్నాడు. ఇష్టం లేదు మరి ఆయన ఎందుకు అట్లా చెప్తున్నాడు? ఏం జబర్దస్తి ఉండదు. మేము ఇల్లు ఏమో భూమి ఏమో ₹6 పూరా మా ఎంత కిందికి వేస్తే కూడా మా జాగా మాకే కావాలి. కానీ ఎట్లయినా కూడా మేము ఇక్కడ ఫార్మాసిటీ పెడతాం, ఎట్లయినా తీసుకున్నాడు అంటారు. మను బామే నిన్న నుంచి అంటుండా పూరా ఊరికి బామే తీసుకో, అందరిది భూమి తీసుకో, మాకెందుకు సతాయిస్తుండవు ఈ మాట. బామే ఈ భూమి మేము ఇడివి పోము, ఇల్లు ఇడిసి పోము, ఇక్కడనే ఉంటారు. ఆవు అంటే మీకు ఒకవేళ పైసలు ఇస్తామంటారు? మరి పైసలు వద్దు, ఏం లేదు. కరోడు రూపాయలు ఇస్తే కూడా వద్దు, మాకు వద్దు. మీ భూమి మీ ఇల్లు, మా ఇల్లు మాకే. మా మీకు ఈడ ఫార్మా కంపెనీ పెడితే మీకు ఉద్యోగాలు వస్తాయట, మంచిగా వస్తుందట. పిల్లలు బయట దేశం ఉండరు, అదే సంతోషం మాకు. నేను మాట్లాడుతున్నా ఈరోజు. ఆయన ఓట్లు అడిగిన ఏం చెప్పారు? ఓట్లు వేయించుకొని పోయారు కదా ఎలక్షన్లో. ఓటు వేపిస్తే అప్పుడు 4,000 ఏమో పెన్షన్, 2,000 ఏమో ఆడపిల్లలకు. మళ్ళా మీకు ఇల్లు ఇస్తా, మరి ఇందిరాగాంధీ ఇల్లు ఇస్తా అన్నాడు. ఎందుకు ఈ పని చేయనికా? ఈ భూమి ఇల్లు గుంజుకొని వీళ్ళు ఇస్తాడా? మీ తిరుపతి రెడ్డి ఇప్పుడు అది తీసుకుంటామంటుండు. తిరుపతి రెడ్డి సీఎమా మీన్ నుంచి దిగిండా? మరి సీఎం ఉండింటే మరి మేము భూములు అక్కడకు పోర్లాడుతుండాము. అప్పదు సిద్ధం ఎందుకు కాలేడు? కలవలేడెందుకు? రామని పిలిచినాము, రాలేడు. ఇప్పుడు ఎట్లా వచ్చిండు? ఎందుకు వస్తాడు? తిరుపతి రెడ్డి దగ్గరికి ఎన్నిసార్లు సార్లు అయినాము, మస్తు సార్లు తిరిగినాము, రాలేడు. ఆయన కాడికి ఎందుకు పోయారు? ఆయనకి ఏం పదవి లేదు కదా, ఆయన సీఎం కాడు కదా, మరి ఆయన కాడికి ఎందుకు పోయారు? తమ్ముడు సీఎం ఉండాడని, అన్న ఉండాడని మేము పోయినాము. ఏమన్నా చెప్తాడా, ఏమన్నా విషయం చెప్తాడా అని పోయినాము. చెప్పడానికి సిద్ధం లేడు. మరి పోతే కూడా రాలేడు. మరి ఎవరికి చేసి మీటింగ్ పెట్టిండో, ఎవరికి చూసి మీటింగ్ పెట్టిండో, ఏం చేసిండో మాకు పిలవలేరు. ఆ మీటింగ్ తెలియదు, ఏమీ తెలియలేదు. కానీ మీరు దాడి చేసిర్రు అని చెప్తారు, కలెక్టర్ను కొట్టిర్రు అని చెప్తున్నారు. అవు మా భూములు పోతుండాయి. ఒక ఎన్ని దినాలే లేంది ఒక 8, 9, 10 నెలలే మేము అడుకుంటున్నాం, ధర్నాలు చేస్తున్నాం, దేశాలు తిరుగుతున్నాము. వద్దు మాకు అవసరం లేదంటే కూడా
బలవంతం చేస్తుంటాడు. బలవంతంగా చేసేది ఎందుకు? పేదోళ్ళకు బలవంతం చేసుకొని దూసుకున్నాడు పని చేస్తే ఆ జనాలు ఉండరు. 10 మంది 10 వంకల మా ఇండ్ల తండ మనుషులు ఉండరు. అందరికీ ఇబ్బంది అవుతుంది అని ఒక మీటింగ్ పెట్టుకుందామని అంటే ఏడో దుద్యాల వంక అంట చెట్లుల మీటింగ్ పెట్టిండంట. మా పొలం మాది పోతుండది, ఆ చెట్లుల మీటింగ్ పెట్టేది అవసరం ఏంది? మా వద్దకు వచ్చి మీటింగ్ పెట్టేడుతుండే. మా వద్దకు వచ్చి మీటింగ్ పెట్టాలి అని మా లగచెర్లనే కూర్చుందామని అందరు రైతులు లగచెర్లలో కూర్చున్నాము. మరి మీటింగ్ పెట్టేటోళ్ళు మేము రైతులలో రాలేము. మరి మీటింగ్ చేయకుండా వెళ్ళిపోయేది. రైతుల వద్ద వచ్చేది అవకాశమే ఉండే అయిపోతా. ఏం నీకు బుగ్గులే ఉండే. మరి పోలీసులను పెట్టుకొని వచ్చేది ఎవరికైనా తోలుకొని వచ్చేది ఒక్కడే సిద్ధంగా నేను తన్నులు తిందామని వచ్చిండేనా? మేము కొడదామని కొట్టలేము. కోపాలు ఉంటాయి, ఎవరికైనా కోపాలు ఉంటాయి, ఎవరికైనా బాధలు ఉంటాయి, ఎవరికైనా పరిస్థితి ఎవరికి ఏం చూపించాలి? అట్లా లపడా చేయాలి. ఇక నేను పోతే ఇక కొట్టిపించుకున్నాలే, లపడా చేసుకొని అందరికి మొగోళ్ళకు జైలు కచేరీ చూపియాలని చేసిండా? సో ఈ మహిళా రైతు మాట్లాడుతుంది కదా, నిజంగా ఈ మాటలు వింటే ఇటు అధికారులు కావచ్చు, నిజంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, నిజంగా సిగ్గు తెచ్చుకోవాలా. కొంచెం వాళ్ళకు కొంచెమైనా సిగ్గు ఉండాలి. ఏదైతే తిరుపతి ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా, తిరుపతి రెడ్డి ఏమన్నా ముఖ్యమంత్రి అయినా కూడా మేము ఒక 10 సార్లు పోయి ఉంటాం ఆయన దగ్గరికి, కానీ ఆనాడు కలవలేదు. నిన్న మాకు ఎవరైతే రైతులం ఉన్నామో వాళ్ళని విలువకుండా మీటింగ్ పెట్టుకొని ఎక్కడో పోయి చెట్లలో మీటింగ్ పెట్టుకొని సో మమ్మల్ని అందరినీ ఎందుకు బదనాం చేస్తారు? కొట్టిరు అని అంటారు. మేము కొట్టలేదు, అయినా కానీ మా బాధ మా ఆవేశము ఎంత ఉంటుంది, మా భూములు మీరు ఎందుకు లాక్కుంటారని ప్రశ్నిస్తున్నారు. చూసే జనాలు వ్యతిరేకంగా మాట్లాడుతూ కూడా ఒక్కసారి వీళ్ళ బాధను అర్థం చేసుకుని ఇవాళ ఊర్లో మహిళలు తప్ప ఎవ్వరు కూడా పురుషులు కనబడతలేరు. చూడండి తాళాలు వేసుకొని ఉన్నారు. అంటే భయం కాదు వాళ్ళని ఒక భయం గుప్పిట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకింత అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఓన్లీ మీడియాలో కహానీలు చెప్తూ ఇదంతా కూడా రాజకీయంగా ఒక క్రియేట్ చేస్తూ ఈరోజు దరిద్రమైన పాలన జరుగుతుందనడానికి ఇలా మహిళ మాటలు ఒక్కసారి వింటే అర్థమవుతుంది. ఇవాళ వీళ్ళు ఈ ఇండ్లు ఇడిచి ఇండ్లు పోతాయి, భూములు పోతాయి, మా బతుకేంది, మేము ఏం చేసుకోవాలి, మేము కలెక్టర్ కూడా చెప్పే ప్రయత్నం చేసినాము. ఇది కాదు, దాదాపు వికారాబాద్లో పోయినాం, మీటింగ్కి పరిగికి పోయినాం. ఇప్పటికీ మేము 8 నెలలకెళ్ళి మేము కొట్లాడుతూ ఉన్నాం. మా భూములు మాకే కావాలని కొట్లాడుతుంటే ఇవాళ తీసుకొచ్చి మాకు లొల్లి చేపించి కావాల్సుకొని మమ్మల్ని ఇది చేసి మేము ఇయ్యమని చెప్తున్నప్పటికీ కూడా మా దగ్గరకు వచ్చి మాట్లాడకుండా, మమ్మల్ని నచ్చ చెప్పకుండా, మేము ఏది చేయకుండా మా మీదనే మా భూములు గుంజుకుంటారు, మా మీదనే మీరు అన్యాయంగా అభాండాలు వేస్తారా అని ఇలా వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఒక్కరి దగ్గరైనా సమాధానం ఉందా ఈరోజు? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మహిళలు, ఈరోజు ఇది జెన్యూన్, ఎవరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు, ఇది బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. ఎందుకు అని అంటే ఇంతగా నేను కూడా మాట్లాడుతున్నానంటే ఎవరికైనా ఒక గ్రౌండ్కి వస్తే అర్థమవుతుంది రియాలిటీ. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈరోజు ఏ ప్రజాప్రతినిధులో లేకపోతే ఈరోజు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న మీడియా అయినా కావచ్చు, ఒక్కసారి వచ్చి వీళ్ళ గోస వినుర్రి. తిరుపతి రెడ్డి వచ్చేసి ఏమంటున్నాడు, వాళ్ళు ఇష్టంగా భూములు ఇస్తారు అంటున్నారు. ఎందుకు ఇస్తారు ఇష్టంగా భూములు ఇచ్చేసి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఒకటే మాట్లాడదు, మా నిలువెత్తు పైసలు పెట్టినా మీరు కోట్లు ఇచ్చినా కూడా భూములు ఇవ్వమని చెప్తున్నారు. కనీసం నిజంగానే ఇక్కడ పెట్టాలి అల్లుడు కోసము, వాళ్ళ అల్లుడు కోసము మా జీవితాలని మా ప్రాణాలు తీస్తారా? అవసరమైతే ఊరంతా కూడా బాంబు వేసేసి అందరిని ఒకరికొకరు తెలియకుండా చంపేసేసి అప్పుడు భూములు గుంజుకోండి అని మాట్లాడుతున్నారంటే ఒక్కసారికి అర్థం చేసుకోవాలి. ఇది టోటల్గా చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో. అటు చూసినా ఇటు చూసినా ఎక్కడైనా మీకు మనుషులు కనపడి, కొందరైతే తాళాలు వేసుకొని పోయారు. ఇక ఎవ్వరు కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారనేసి చూడండి. ఏడనైనా మీకు ఒక్క పురుగు కనిపించిన పరిస్థితి ఉంది. ఏడనైనా పిల్ల పీచులు ఆడొక్కరు ఈడొక్కరు జరిగితే ఎవరు వస్తారు, ఏం చేస్తారు? మా భూములు గుంజుకుంటారేమో, ఏ కారు చూసినా ఏ బండి చూసినా పోలీసు వాళ్ళు వస్తారేమో, అంటే మా మీదనే అన్యాయంగా కేసులు పెడతారు, మా భూములే లాక్కుంటారు అనేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇది నాణానికి రెండో వైపు ఉన్న అసలు నిజం ఇదే. మీకు ఇందాక లగచర్ల చూపించినా కదా, ఆడ ఏదైతే దాడి జరిగింది, ఎంఆర్ఓ మీద దాడి చేసారు, కలెక్టర్ అయితే బాజాబ్తో చెప్తున్నాడు, మేము నా మీద దాడి జరగలేదు, ఇంకోసారి దాడి అనే మాట మాట్లాడకండి అని చూస్తున్నారు. ఒకసారి ఇప్పుడు ఇదైతే చూస్తే పొలాలు కనపడితే మీద కూడా చూస్తే ఇదంతా కూడా మీకు తాండా చూస్తున్నారు. తాండా నుంచి మనము ఈ భూములు ఒకసారి ఇంతగా వ్యవసాయం చేసుకుంటూ దీనిపైన జీవనోపాధి కొనసాగిస్తున్న ఇక్కడ వరకు తాండా అయితే ఈ భూములు ఇవన్నీ కూడా
ఫార్మాసిటీ వస్తే మా జీవితాలు బుగ్గి పాలైతాయి అని మాట్లాడుతున్నారు. ఎవరి మెప్పు కోసమో ఎవరికో దారాదత్తం చేయడానికి మా భూముల్ని ఆగం చేసి మమ్మల్ని అన్యాయం చేస్తారని ఇందాక అటు చూపించిన ఇవంతా కూడా ఈ భూములన్నీ కూడా పోబోతున్నాయి. ఈ తాండా ఈ భూములు